హలో ఎవ్రీవన్. ఇవాల్టి వీడియోలో నేను మీకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి చెప్తాను. సో, ఈ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ గురించి చెప్పే ముందు ఫస్ట్ ఈ ట్రెండ్ ఏదైతే ఉందో అది సెల్లింగ్ ట్రేడ్‌లో ఉండాలి. అండ్ ఈ ప్యాటర్న్ అనేది బాటమ్‌లో అయ్యుండాలి. సో, ఇక్కడ చూసినట్టయితే సెల్లింగ్ క్యాండిల్స్ ఉంది. దాని నెక్స్ట్ ఒక డోజీ క్యాండిల్ అనేది ఉంది. సో, ఈ డోజీలో 4 టైప్స్ ఉంటుంది. సో, ఒకటి సింపుల్ డోజీ ఉంటుంది. ఇంకోటి గ్రేవ్ స్టోన్ డోజీ ఉంటుంది. ఇంకోటి డ్రాగన్ ఫ్లై డోజీ ఉంటుంది. అండ్ ఆల్సో లాంగ్ లెగ్గెడ్ డోజీ అనేది ఉంటుంది. ఈ 4 ప్యాటర్న్స్‌లో ఏదైనా ఒక డోజీ వచ్చిందనుకోండి, ఇక్కడ మీకు వ్యూ ఎలా ఉంటుందనంటే అప్ సైడ్ వ్యూ అనేది ఉంటుంది. ఆ అప్ సైడ్ కండిషన్ ఎలా ఉంటుందనంటే, సో ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయ్యానంకనే మనం ట్రేడ్ అనేది లాంగ్ సైడ్ కి తీసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం లాంగ్ సైడ్ కి ట్రేడ్ ప్లాన్ అవుతుందా లేదా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ప్రీవియస్ గా ఏదైతే రెడ్ క్యాండిల్ ఉందో ఆ రెడ్ క్యాండిల్ బ్రేక్ చేసి ఒక స్ట్రాంగ్ క్యాండిల్ అనేది ప్లాన్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, లాంగ్ పొజిషన్ కి ఎంట్రీ తీసుకుంటున్నాను. సో ఎంట్రీ వచ్చేసి ఇక్కడికి ఎస్ఎల్ వచ్చేసి ఈ డోజీ క్యాండిల్ ఏదైతే ఉందో దానిలో టార్గెట్ వచ్చేసి టాప్ వరకు. సో 1:1.5 అలాగా. ఓకే, చూడండి. సో ఇప్పుడు నేను ట్రేడ్ అనేది చూస్తాను, నా ట్రేడ్ టార్గెట్ హిట్ అవుతుందా ఆర్ ఎస్ఎల్ హిట్ అవుతుందా. చూడండి, నా ట్రేడ్ వచ్చేసి 2 క్యాండిల్స్ లోనే నా టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ 29-30 పాయింట్స్ అనేది నేను నిఫ్టీలో క్యాప్చర్ చేశాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో ట్రేడింగ్ వెల్స్. థ్యాంక్ యూ.